హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోటి ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. దాని తర్వాత మనం ఎగ్స్ అయితే పలక్ కొట్టుకొని గిన్నెలో వేసుకోవాలి. ఇక్కడ నేను మా అన్నయ్య తింటున్నాం కాబట్టి మా మమ్మీ 2 ఎగ్స్ అయితే వేసిందనమాట. అలా వేసిన తర్వాత దాన్ని వెంటనే కలపకుండా కొద్దిసేపు అలా ఉంచేసేయండి అందులో. దాని తర్వాత మనం కొద్దిగా తీసుకోవాలి. మొత్తం ఇలా కలిపేస్తే అంత బాగుండదు. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనము కారం వేసుకోవాలి. దాని తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అండ్ ఇక్కడ మా మమ్మీ చికెన్ మసాలా కూడా వేస్తుంది. చికెన్ మసాలా అందరి ఇళ్ళలో ఉంటది కదా. దాని తర్వాత మంచిగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. దాని తర్వాత మనమైతే రైస్ వేసుకోవాలన్నమాట. మొత్తం మంచిగా అలా అన్నం వేసుకున్న తర్వాత మంచిగా మనమైతే కలుపుకోవాలి. దాని తర్వాత ఏముంది, మంచిగా ప్లేట్ తీసుకొని వేడి వేడి ఎగ్ రైస్ మంచిగా వేసుకొని కడుపు నిండా తినేయచ్చు. ఇక్కడ మీరే చూసుకోవచ్చు ఎంత వేడిగా ఉందో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఎలా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.